వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీలో పెట్టుబడులు పెట్టండి, అనుమతుల్లో జాప్యం ఉండదు, ఏపీ సీఎం చంద్రబాబు. వైకాపా నేత పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణ వీడియో విడుదల చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సిఐఐ సదస్సుతో ఏపీకి పెట్టుబడుల వరద గంటా శ్రీనివాసరావు. విశాఖలో గూగుల్ భారీ పెట్టుబడులతో అడుగు పెట్టనుందని, 50,000 కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలోని నోవోటల్లో నిర్వహించిన ఇండియా యూరోప్ బిజినెస్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకుంటున్నట్లు చెప్పారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఐటీలో భారతీయులదే కీలక పాత్ర అని పేర్కొన్నారు. ఇండియా యూరోప్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటరింగ్ సెంటర్ అందుబాటులోకి రానుంది. పెట్టుబడులకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ఏపీ ముందుంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు రానున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో పోర్టులతో పాటు రైల్వే అనుసంధానానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏపీలో నైపుణ్యం ఉన్న యువత అందుబాటులో ఉన్నారు. కొత్త ఆలోచనలతో వినూత్న ఆవిష్కరణలు చేయడంతో వారు ముందున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టండి, అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండదు. 45 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసి త్వరితగతిన ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తున్నాం. The bulk of them is small and medium enterprises, but with oftentimes a global leadership in their own niche. So I think they can matter even to a giant like India, but of course they are more worried to go in uncharted territories, if you allow me, than to join other companies in Maharashtra, Delhi, Tamil Nadu, where there are already clusters of Italian companies. What would you say to them to convince to come to Andhra Pradesh rather than in already experienced territory? Thank you, Your Excellency. We are in a cooperative federalism. States has to compete each other. This is not new for me. Even earlier I used to compete. Once Bangalore was IT capital for India. Then I used to compete to get it to Hyderabad. Now Hyderabad is better rated than Bangalore because of competition. In Davos also we used to compete. At one stage, the then Chief Minister S.M. Krishna told me, no longer I can compete with you, we will work together. Then I started, excellent, we will work together. India is one, we will promote India. I had a long political career, Your Excellency, 4th time Chief Minister. I have seen everything, starting with reform, technology, now things how it is moving. I can say one thing, we are in a very, very inspiring time. చిత్తూరు జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల అటవీ భూముల ఆక్రమణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో విడుదల చేశారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించిన సమయంలో పవన్ వీడియోలు తీశారు. మంగళంపేట అటవీ భూమిలో 76.74 ఎకరాల ఆక్రమణకు గురైనట్లు ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డులను కూడా తారుమారు చేశారన్నారు. విజిలెన్స్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులు పవన్ ఆదేశించారు.
విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో గూగుల్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు పాల్గొంటున్నాయని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. సిఐఐ సదస్సు సందర్భంగా రుషికొండ బీచ్ లో రూపొందించిన సైకత శిల్పాన్ని ఆయన పరిశీలించారు. ఐటీ సహా పలు కంపెనీలకు మంత్రి నారా లోకేష్ ఇవాళ భూమి పూజ చేయనున్నట్లు చెప్పారు. సిఐఐ సదస్సుతో ఏపీకి పెట్టుబడుల వరద వస్తుందన్నారు. గతంలో వైకాపా ప్రభుత్వం తీరుతో ఏపీ నుంచి పరిశ్రమలు పారిపోయాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం కృషితో కంపెనీలు మళ్లీ రాష్ట్రానికి తిరిగి వస్తాయని చెప్పారు. ఈసారి ఒక ప్రెస్టీజియస్ కంపెనీస్ గూగుల్ లాంటి కంపెనీలు కూడా మన ఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు యువనాయకులు లోకేష్ బాబు గారు మన భీమిలి నియోజకవర్గంలో 6 కంపెనీస్కి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. అందులో ఇంక్లూడింగ్ రహేజా, దాంతోపాటు వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఇవన్నీ కూడా ఈరోజు శంకుస్థాపనలు అవుతూ ఉన్నాయి. అలాగే రేపు మార్నింగ్ నుంచి 15 సాయంత్రం దాకా కూడా ఏ కంపెనీలు ఏంటనేది మొత్తం ఇప్పటికే ఇంటిమేట్ చేసి వాళ్ళందరితో ఎంఓఏలు రెడీ చేసి అవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఇతర ముఖ్య అతిథులందరూ కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో ఎంఓఏలు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. విశాఖ అనేది ఈరోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, వాటన్నిటికి మించి ఒక యాక్సెప్టెన్స్ ఉన్న నగరం. ఎందుకంటే ఒక మంచి కాస్మోపాలిటన్ కల్చర్, ఒక ప్రకృతికి సంబంధించిన అందమైన ప్రాంతం. గూగుల్ సంబంధించిన CEO సుందర్ పిచై గారు కూడా ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. ఒక వైజాగ్ అనే ఒక సిటీ, ఒక బ్యూటిఫుల్ సిటీ, కోస్టల్ సిటీ అని చెప్పి ఆయన చెప్పినట్టుగా ఒక పక్క చక్కటి సముద్రం, ఆ పక్కనే ఎత్తైన కొండలు, స్టీల్ ప్లాంట్, పోర్ట్ లాంటి ఒక ఇండస్ట్రియలైజేషన్ ఉన్న పారిశ్రామిక ప్రాంతం, అలాగే చాలా మంచి పచ్చదనంతో కూడిన గ్రామీణ ప్రాంతం, అలాగే అరకు, పాడేరు లాంటి ఒక ఏజెన్సీ ప్రాంతం, ఇట్లా అన్నీ కలిపి మిక్స్ అయి ఉన్న ప్రాంతం విశాఖపట్నం. మరి అటువంటి విశాఖపట్నానికి పెట్టుబడులు రావడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారు కృషి చేస్తూ ఉందో దాన్ని చేసుకొని పెట్టుబడుల యొక్క వరద మనకి ఆంధ్రప్రదేశ్ రాబోతూ ఉంది. గతంలో 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పరిశ్రమలు కూడా ఇక్కడి నుంచి తరిమేశారు. అంటే మన అమరరాజా బ్యాటరీస్ కావచ్చు, అలాగే లూలు కావచ్చు, ఇవే ఏ అయితే ఆ రోజు పరిపాలన చేస్తున్న ముఖ్య వ్యక్తి ఒక యాటిట్యూడ్ తోటి ఇక్కడి నుంచి పరిశ్రమలు కూడా పారిపోయాయి. మళ్ళీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని పెంచి మళ్ళీ అవన్నీ కూడా తిరిగి వచ్చేటట్టుగా చేయడం జరుగుతూ ఉంది. రేపు సమ్మిట్లో ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, లూలు CMD. అలాగే దానికి భూమి పూజ కూడా జరుగుతూ ఉంది. నాకు నిన్న సాయంత్రం నుంచి కూడా దాదాపు ఒక 10-15 మంది ఫోన్లు చేశారు. సార్ మాకు ఫ్రోజన్ అయిందంటున్నారు EDB వాళ్ళ MOS చేయడానికి, కొంచెం దయచేసి వీలైతే కొంచెం మాకు చెప్పి మావి కూడా ఇంక్లూడ్ చేయండి సార్ అని చెప్పి నాకు డైరెక్ట్గా చాలా మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. గతంలో పార్ట్నర్షిప్ సమ్మిట్లు అన్ని రాష్ట్రాలు, గుజరాత్తో సహా, హైదరాబాద్తో సహా, కర్ణాటక సహా అన్ని రాష్ట్రాలు కూడా ఈ సమ్మిట్ చేయడం అనేది కామన్. అయితే దీనికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఎందుకంత క్రేజ్ వచ్చిందంటే ఇక్కడ ఉన్న నాయకత్వం, అటువంటి నాయకత్వం ఉంది కాబట్టి క్రేజ్ వచ్చింది. అందుకే ఇది గ్రాండ్ సక్సెస్ అవుతా ఉంది. దాదాపు మెజారిటీ MOEs అన్ని కూడా మన భీమిలి నియోజకవర్గంలో అవుతా ఉన్నాయి. ఈరోజు లోకేష్ బాబు గారు చేసే 6 ఫౌండేషన్స్ కూడా మొత్తం మన భీమిలి, దట్టు మధురవాడ, ఎండాడ ప్రాంతంలోనే జరుగుతూ ఉన్నాయి. ఇంకా రేపు జరిగే వాటిల్లో కూడా గూగుల్ కానీ లేకపోతే మిగతా ఇతర MOEs కూడా మెజారిటీ మనకే వస్తూ ఉన్నాయి. గిరిజన బిడ్డ బాబు నాయక్ ప్రాణహాని జరిగితే పోలీసులే బాధ్యత వహించాలి. అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్న పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. అక్రమ ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలి. బీరం హర్షవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే. కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆగడాలు మితిమీరిపోతున్నాయని పోలీస్ అధికారులు కూడా అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. తెల్లరాళ్లపల్లి తాండాలో బాబు నాయక్ కుటుంబంపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండిస్తూ జిల్లా ఎస్పీని కలిసి పాన్గల్ SIపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాబు నాయక్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారని, వారికి ఏమైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, జిల్లా ST సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్ నాయక్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, మండల అధ్యక్షులు వీరసాగర్, కో కన్వీనర్ తిలక్, సుధాకర్ యాదవ్, రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అధికారులు పనిచేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టడం, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులు, వనపర్తి జిల్లాలో పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులు పనిచేస్తూ ఉన్నారు.
మొన్న తెల్లాపల్లి గ్రామంలో జరిగినటువంటి తెల్లాలపల్లి తాండాలో జరిగినటువంటి ఒక వివాదంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులపై దాడి చేసి కొడితే మరి 3 రోజులైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే కనీసం పాన్గల్లో పనిచేస్తున్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కేసును ఫిర్యాదు తీసుకొని కానీ కంప్లైంట్ రిజిస్టర్ చేయకపోగా ఎవరైతే దాడి చేసిన బాధితులకు మరి చాలామంది చెప్తారు వారికి రక్షణ ఇచ్చి హైవే దాకా పంపించినటువంటి విషయాన్ని ఇక్కడ గ్రామస్తులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఎవరికి పని చేస్తూ ఉన్నారు? ఎవరికైతే కామన్ మ్యాన్కు ఇబ్బంది కలిగితే వెంటనే పోలీస్ స్టేషన్కి పోయి న్యాయం చేయమని అడిగితే 3 రోజులుగా ఎఫ్ఐఆర్ చేయనటువంటి సబ్ ఇన్స్పెక్టర్ను వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. పోయాడు ఎవరైతే దాడి జరిగి దెబ్బలు తిన్న వ్యక్తులు ఉన్నారో బాబు నాయక్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు పోయి అడిగితే వాళ్ళను కూర్చోబెట్టుకొని పోలీస్ స్టేషన్లో మీ మీద అక్రమ కేసులు పెడతానని చెప్పి ఎస్ఐ బెదిరించడం మరి పోలీసుల యొక్క దమనకాండకు పరాకాష్ట అని చెప్తా ఉన్నారు. పోలీసులు ఈరోజు బెదిరిస్తూ ఉన్నారు ఇంత దిడ్డంగా. మరి ఈ సంఘటన జరిగి మీరు కేసు రిజిస్టర్ చేస్తారా లేదా అని చెప్పి బాబు నాయక్ పోయి వాళ్ళ కుటుంబ సభ్యులు స్టేషన్ ముందర ధర్నాకు దిగితే కూడా కనీసం స్పందించకపోతే ఈరోజు బాబు నాయక్ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగింది. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న బాబు నాయక్ వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇప్పుడే మేమందరం కూడా అక్కడికి వెళ్ళి వారిని పరామర్శించి మరి అక్కడ ఉన్నటువంటి వైద్యులతో కూడా మాట్లాడి వారు చెప్తున్న ట్రీట్మెంట్ గురించి కూడా మాట్లాడి మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా మేము కోరడం జరిగింది. రామచంద్రపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భాష్యం స్కూల్ విద్యార్థిని సిరా రంజిత హత్యపై విద్యార్థి దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రామచంద్రపురంలో భారీ ప్రదర్శన జరిగింది. నిందితుడు పయ్యల వీర వెంకట శ్రీనివాస్ కు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. నాయకులు మాట్లాడుతూ చిన్నారి రంజిత హత్య మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వేగవంతం చేయాలి. చిన్నారుల భద్రతకు ప్రభుత్వ చర్యలు అవసరమని అన్నారు. రాజుగారి కోట నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు విద్యార్థులు ప్రజా సంఘాలు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.
మెదక్ జిల్లా కోల్పారం మండలంలో సత్యసాయి రైస్ మిల్ వరిగుంతం ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. వడ్లు అమ్మిన రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. మిల్లర్లు ధాన్యం దిగుమతిలో వేగం పెంచాలని, ఏ లారీ 24 గంటల కంటే ఎక్కువ వేచి ఉండకూడదని సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో 82,481 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 21,277 మంది రైతులు ఖాతాలో 54.52 కోట్లు జమ చేశామని తెలిపారు. అట్లా కాదు మరి అసలు మనకు కోసి నెల అవుతుంది, ఇప్పటికి నెల అవుతుంది కోసి అట్లే ఉండే వాళ్ళు నెల కూడా తొందరగా అవుతుంది. సో అక్కడ కూడా 1 డేలో దింపేస్తారు, మీరు తొందరగా స్పీడప్ చేసేస్తాను. మీ దగ్గర ఏం పెండింగ్ పెట్టుకోండి. లారీలు కూడా నేను తొందరగా తెప్పిస్తాను. లారీలు కూడా ఎక్కువ పెంచుతాము, అక్కడ కూడా మిల్లు కూడా పోయొచ్చు. సో వాళ్ళకు కూడా 24 అవర్స్ పోతే కదా సార్ అక్కడ 15,764, 18,078 డీజిల్, 2,098 సమ్మె అక్కడ 88 అక్కడ, ఇక్కడ 17. ఎన్ని లారీలు అలాట్ అయినాయి? ఇక్కడ 2 ఇప్పుడు ఎక్కువైంది లారీ. ఈ రోజు సదాశివపేట మండల తహసీల్దార్ కె బాలరాజ్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత మన్నే కులాన్ని గ్రూప్ 1 లో చేర్చడం జరిగింది. అయితే గతంలో ఎస్సీలు ఉమ్మడిగా ఉన్నప్పుడు కుల ధ్రువ పత్రాలు ఎస్సీ మాలా అని తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం మన్నే కులం వెనుకబడి ఉన్నందున గ్రూప్ 1 లో చేర్చి న్యాయం చేకూర్చారు. అయితే మండల తహసీల్దార్లు మాత్రం మన్నే కుల ధ్రువపత్రం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. మా పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారాయి. కుల ధ్రువ పత్రాలు జారీ చేయడంలో జాప్యం చేయడం ద్వారా మెడికల్ సీట్లు కోల్పోయారు. అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే వర్గీకరణ జరిగిన తర్వాత కూడా కొన్ని మండలాల్లో తహసీల్దార్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా మాకు ఏమీ జారీ కాలేదు, ఇంకా జీవో రాలేదు, గెజిట్ రాలేదని కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. అందుకని ఆ దృష్టిలో పెట్టుకొని సదాశివపేట మండల తహసీల్దార్ గారికి ఈరోజు వినతి పత్రము అందజేయడం జరిగింది. తహసీల్దార్ గారు కూడా సానుకూలంగా స్పందించారు, జారీ చేస్తామని చెప్పారు. అలాగే ఎంక్వైరీ చేసిన తర్వాత గ్రామ పంచాయతీ లెవెల్ ఎంక్వైరీ చేసిన తర్వాత సర్టిఫికేట్లు అనేది మీ కులద్రవ పత్రం మళ్ళీ కులద్రవ పత్రం అనేది జారీ చేస్తామని చెప్పడం, హామీ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ విషయం ఎలా ఉందంటే ఇక్కడ సానుకూలంగా స్పందించారు, కానీ ఇంతకుముందు కామారెడ్డి జిల్లాలో కూడా ఆ తహసీల్దార్ ఏమని చెప్పారంటే మీరు ఆర్డీఓ గారికి కలవండి అని చెప్పారు. అయితే ఒక్కొక్క క్యాస్ట్కు ఒక్కొక్క రకంగా జీవో, ప్రభుత్వం జీవో అనేది ఇవ్వదు. కాబట్టి ఆ జీవో ప్రకారం అనేది సమయస్ఫూర్తితో వాళ్ళు స్పందించి మన మన్యకుల సర్టిఫికేట్ ఇవ్వాల్సిందని కోరుతున్నాము. అయితే ఇక్కడ ఎట్లుందంటే ప్రభుత్వము మనకు మంచి స్పందించి మన వెనుకబడితనము ఉన్నది కాబట్టి గ్రూప్ 1లో చేర్చి మనకు న్యాయం చేకూర్చారు. కానీ ఇక్కడ తహసీల్దార్ కొంతమంది కొన్ని మండల తహసీల్దార్లు మాత్రము ఇబ్బందికి గురి చేస్తున్నారు. అలా చేయడం ద్వారా లాస్ట్ మెడికల్ సీట్లు కూడా మన మన్నే పిల్లలు సంబంధించిన వాళ్ళు కొన్ని సీట్లు కోల్పోవడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో అలా జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు మన మన్యకుల ధృవీకరణ పత్రాన్ని ఎంఆర్ఓ గారికి, మండల తహసీల్దార్ ఎంఆర్ఓ గారికి అందరూ సభ్యులను కలిసి అందజేయడం జరిగింది. ఆ వినతి పత్రం ఏనగా మన మండల్ విలేజ్లో అన్నింటికి కలిపి వివిధ విద్యార్థులు కానీ మిగతా తల్లిదండ్రులు కానీ మన్య సర్టిఫికెట్ ఇష్యూ చేయాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి దయచేసి లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ వివరణ ఇచ్చే ఏమనగా
ప్రతి క్యాండిడేట్కు మన్య సర్టిఫికేట్ కావాలని ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ అండర్-14, అండర్-17 బాలబాలికల ఎంపిక మరియు టోర్నమెంట్ మెదక్ పట్టణ కేంద్రంలో స్థానిక గుల్షన్ క్లబ్ లో ప్రారంభించబడింది. ఈ కార్యక్రమాన్ని ఎస్జీఎఫ్ కార్యదర్శి పిడి నాగరాజు మరియు గుల్షన్ క్లబ్ సభ్యులు డాక్టర్ కె ప్రభు, మేడి మధుసూదన్, హనుమంతు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 80 మంది బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. స్థానిక గుల్షన్ క్లబ్ వేదికగా నిర్వహించడం గర్వకారణమని మేడి మధుసూదన్ తెలిపారు. డాక్టర్ ప్రభు మాట్లాడుతూ టేబుల్ టెన్నిస్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడానికి అసోసియేషన్ ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ఇండోర్ గేమ్స్ లో మంచి ఆదరణ కలిగిన టేబుల్ టెన్నిస్ ని విద్యార్థులు ఎంపిక చేసుకోవడం గర్వకారణమన్నారు. ఇందుకు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ఈ సందర్భంగా విద్యార్థులకు భోజన వసతులు కల్పించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల మెదక్ గెజిటెడ్ హెచ్ఎం సంగు మల్లేశంని అభినందించారు. ఎన్సీసీ ఆఫీసర్ గా పేరున్న మల్లేశం విద్యార్థులకు అన్నదాతగా ఈ రోజు నిలిచారని అన్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు ఇదే నెల చివరి వారంలో ఖమ్మంలో జరిగే రాష్ట్ర స్థాయి ఎన్డీఎఫ్ పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీలు వినోద్, హరీష్, ప్రదీప్ రెడ్డి, రాజ్ కుమార్, భవానీ, ప్రవీణ్, మనోహర్, లక్ష్మణ్, ప్రభాకర్ మరియు దేవానంద్ పాల్గొన్నారు. ఆ తేడాలను అబ్జర్వ్ చేయాలి, అది అవసరమే. అలాంటి తేడాలను అబ్జర్వ్ చేసి నేను ఎలా ఆడితే బాగుంటుంది, నేనెట్లుండాలి, నా బ్యాట్ ఎట్లుండాలి, నా చూపు ఎట్లుండాలి, నా ఆట నైపుణ్యాలను ఎలా ప్రదర్శించాలి, ఎదుటి ఎట్లా ఆడుతున్నారు, ఎదుటి వాళ్ళ ఆటలో ఏమి లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను నేను ఏ విధంగా అధిగమించగలుగుతా, నా దగ్గర ఏం నైపుణ్యం ఉంది, వాళ్ళకంటే ఎక్కువ నేను ఏం చేయగలుగుతా, ఏం చేస్తే నేను గెలవగలుగుతా, ఇట్లాంటి ఆలోచనలన్నీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అప్పుడే మనము ఆటలో బాగా రాణించగలుగుతాం. ఇట్లాంటి ఆలోచన విధానం కనుక లోపించిందని ఏమైందంటే ఒక సామెత ఉంది, వాడింటే పాటన పాస వల్ల రాసరి. నవ్వొస్తలేదు అయితే చెప్తే కూడా, అంటే మన సామెతలు మర్చిపోయారు, తెలుగు సామెతలు కూడా. అంటే ఊరికే వాడుతూనే ఉంటాడు, కానీ ఆ పాట వినేటోడు ఉంటాడు, వీడు ఆనందపడు, ఎదుటోడు ఆనందపడు. కొంచెం లేట్ అయింది అనేది దయచేసి క్షమించాలి. వాస్తవంగా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, కంటగలవాడు ఏమంటారు, ఇంటి గలవాడు కంటగలవాడు. అంటే వాస్తవంగా మనం ఎంత ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఉన్నా, మనం ఎంత మంచిగా చదువుకున్నా, ఫిజికల్ ఫిట్నెస్ అనేది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా బాలికలకు, వాళ్ళ ఇద్దరు కూడా ఫిట్నెస్ రావాలంటే దేని ద్వారా వస్తుంది? ఆటల ద్వారా, వ్యాయామం ద్వారా వస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి గేమ్, టఫ్ గేమ్. వాస్తవంగా ఇప్పుడు మీకు చూస్తూ ఉన్నారు, మన ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా అమ్మాయిలు కూడా చూసి కదా, అంటే ఆ స్పిరిట్ పెంచుకోవాలి. ఏదో అమ్మాయిలు కదా అని ఎక్కకపోవద్దు, అబ్బాయిలు కదా అని నిరుత్సాహపడద్దు. అందరూ కూడా ఫిజికల్ ఫిట్నెస్ కావాలంటే వాళ్ళొక శరీర దాడిగా పెంచుకోవాలంటే ఆట పాటలను మించినది లేదు. ఏదైతే మీరు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే మీ మైండ్ షార్ప్ అయింది, తద్వారా ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ అయింది. కాబట్టి మంచి కాన్సన్ట్రేట్ చేయండి. అందరూ కూడా ముఖ్యంగా పాయింట్కి వచ్చేసేస్తున్నా. ఈరోజు ఉమ్మడి జిల్లా అంటే సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లా నుండి 80 మంది క్రీడాకారులు అందరూ కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. చందాల కోసం స్కూల్ యాజమాన్యంపై దాడికి పాల్పడిన విద్యార్థి సంఘాలు. దాడికి నిరసనగా నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థలు బంద్. హన్మకొండ జిల్లా కేంద్రంలో స్మైల్ డీజీ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ వర్మపై చందాల కోసం వెళ్లి దాడికి పాల్పడిన విద్యార్థి సంఘం నాయకులు. ఈ దాడికి నిరసనగా ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు బంద్ పాటిస్తున్నట్లు ప్రకటించిన ట్రస్మా ప్రతినిధులు. డబ్బులు లేవు మా దగ్గర, ఇప్పటికీ కష్టాలు మూసుకోండి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.